ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఏ అంశం పైన మంచిగా ఉంది అనిపిస్తుంది? బస్ ఫ్రీ పెట్టాడు. అంటే బస్ ఫ్రీ పెట్టిన కాడ నుంచి పప్పు, ఉప్పు, నూనె, బియ్యం ఇట్ల మీద రేట్లు పెంచిండు అంటారు, మీరేమంటారు? అదైతే కామన్ పెంచారు కదా. ఉమ్. జనాలకు నష్టమే. ఆ, ఇక మనం వాళ్ళ పెద్దల మీద ఉంటుందా నిర్ణయం, అది మనం విన్నట్టు. ఉమ్. అంటే కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా అంటే అసలు మీరేం చెప్తారు దాని గురించి? ఏముంది ఇప్పుడు అంత 42% వాళ్ళకు బీసీలకు అయిపోయింది. ఉమ్. తర్వాత వచ్చేవారు ఉద్యోగాలు సరిగా లేవు. మా పిల్లలకే లేవు ఉద్యోగాలు. అంతే. దాంట్లో మేము వాళ్ళు అప్లై చేసుకుంటే మాత్రం వస్తుంది, ఇక్కడ వాళ్ళకి వస్తలేవు, అక్కడ వాళ్ళకి వస్తుంది. ఉమ్. అంటే ఫ్రీ పథకాలు పెట్టడం కరెక్టేనా, తీసేస్తే మంచిది అంటారు? ఇక అంతా మాకు యావరేజ్గా తెలియదు, అంతా ఎక్కువ చదువుకోలేదు. ఓకే, ఒక నిమిషం. ఇప్పుడు ఫ్రీ పథకాలు ఉంటే ఎలాంటివి ఉంటే బాగుంటుంది మీ ఎక్స్పీరియన్స్ పరంగా? మాకు అంత అనుభవం లేదు. ఇప్పుడు స్టడీస్ ఉన్నాయి సార్, ఫీజులు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, హెల్త్ పరంగా ఉంది, వీటి మీద ఫ్రీ పెడితే బాగుంటుంది ఏమో అనిపించలేదు. గవర్నమెంట్ స్కూల్ అయితే ఉన్నది కదా. కానీ తక్కువ ఉన్నాయి కదా, ప్రైవేట్ స్కూల్కి ఎక్కువ ఉన్నాయి కదా సార్. అయితే ఉన్నాయి, అదే అందరు అంటూనే ఉంటారు, చెప్తూనే తక్కువ చేస్తాం ఫీజులు అంటారు. మళ్ళీ అదే ఏదో ప్రకారంగా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. పెన్షన్లు కూడా పెంచుతా అన్నాడు, మరి ఖజానా ఖాళీ అంటున్నాడు, మరి పెన్షన్లు పెంచగలరు? తెలియదు. థ్యాంక్ యూ సార్.